తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మ్యామ్. గురుగారు, ఇవాళ నా సందేహం ఏమిటంటే, ఇది కూడా కామెంట్స్ రూపంలో మనకు వచ్చిన క్వశ్చన్స్ అండి, మీ ముందు ఉంచుతున్నాను. ఉద్యోగం రాక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాము. ఎన్ని రోజులని చక్కగా చదువుకున్నాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చినట్టే వస్తుంది. ఇంకా లెటర్ రావడం తరువాయి అపాయింట్మెంట్ లెటర్ అనుకునేప్పుడు మళ్ళీ ఏదో ఒక కారణంతో యూఆర్ రిజెక్టెడ్. ఇలా చూస్తున్నాం. అసలు సమస్య ఏమిటి, దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను. ఏంటంటే ఉద్యోగం రాకపోవడానికి కర్ణుడి చావు కారణాలు చాలా అన్నట్లు చాలా కారణాలు ఉంటాయి. అన్నిటికీ ఆ పై ఆవిడ్ని బ్లేమ్ చేస్తే నేను ఊరుకోను. ఎందుకంటే నాకు తగినంత చదువు, శ్రద్ధగా చదువుకుని మంచి మార్కులు వచ్చి ఉంటే ఇంచుమించులో ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు. నెంబర్ 1, నా కోరికలు ఫలానా ఉద్యోగమే కావాలి, ఫలానా ఊళ్ళోనే కావాలి, ఫలానా జీతం కావాలి. ఇవన్నీ ఎప్పుడు సాగుతాయి? మొట్టమొదటి కొన్ని ప్రయత్నాలకి మీరు పెట్టుకోండి. వయసు అయిపోతుంది, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడు కూడా నేను దిగను, అలా పట్టుకు కూర్చుంటా అంటే అది మన తప్పే కానీ అమ్మవారి తప్పు కాదు. సో అలాంటి సమయాల్లో నాకు ఉద్యోగమే దొరకలేదు, నేను ఈల్డ్ అవుదామని చూసినా కూడా నాకు దొరకట్లేదు అంటే అష్టమాతృకలని 8 మాతృకా దేవతలు ఉన్నారు. వాళ్ళ మాతృకలని అమ్మలు. ఆ పెద్దమ్మే ఈ 8 అమ్మల రూపంలో మనల్ని రక్షించడానికి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. 8 మాతృకలు 8 రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇందులో బ్రాహ్మి చదువుకైతే మాహేశ్వరి, మహా ఈశ్వరి, ఆవిడ వృత్తికి సంబంధించిన దేవత. ఈ వృత్తిని మనం ఎక్స్పాండ్ చేస్తుంటే మీకు కొంతమందికి ఉద్యోగం అక్కర్లేదు, మామూలుగా ఇంట్లో వంట వండుతూ ఏదో పాట పాడుతూ ఇలాగ టీవీలో ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. ఇది ఉద్యోగం హాబీ కింద చేసి వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, అది ఉద్యోగం యొక్క వంట వండుతున్నా సరే, ఆ వృత్తిలో రాణింపు రావడానికి మాహేశ్వరి. ఏ వృత్తి దొరక్కపోయినా ఆ వృత్తిని లభించేటట్టు చేయడానికి మాహేశ్వరి. 2 రకాలు. మీకు చండీ పాఠంలో యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారిని వేడుకుంటాం. ఆ వృత్తి రూపంలో నాకు దర్శనమిచ్చే అమ్మవారే మాహేశ్వరి. ఈవిడ్ని ఉపాసన చేస్తే నాకు చాలా మందికి మంచి ఫలితాలు. కాకపోతే కండిషన్ మర్చిపోకూడదు, నాకు ఇంచుమించులో పర్వాలేదన్న ఉద్యోగం నేను యాక్సెప్ట్ చేయాలి. అది ముందు యాక్సెప్ట్ చేస్తే తర్వాత మంచి ఉద్యోగం రావడం ఆవిడ ఇష్టం. నాకు అసలు ముందు రోజు గడుస్తుందా లేదా అన్నది చూడాలి కానీ ఫలానా ఉద్యోగమే కావాలి, ఈ ఫీల్డ్లోనే కావాలి అంటే నాకు నిజాన్ని చెప్పాలి, నేను ఇండియాలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశాను 1978 ప్రాంతంలో. నేను పుట్టేరులో తెలియదు, నాకు పుట్టలేదండి. అప్పుడు అంత గెజెటెడ్ ఆఫీసర్గా చేస్తూ న్యూజిలాండ్కి వెళ్తే నేను యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ జాబ్ టెలిమార్కెటింగ్. ఫోన్లో అందరిని పిలిచి కొంటారా కొంటారు. ఎందుకు? నా సిచ్యువేషన్ అది. నేను అక్కడ కూడా నాకు మంచి ఉద్యోగం కావాలని కూర్చుంటే ఇక్కడ నేను చెప్పడానికి నాకు హక్కు లేదు. అది పాటించాను కనుక అథారిటీతో చెప్తున్నాను. అది యాక్సెప్ట్ చేశాను కాబట్టి దాన్ని పెంచి అమ్మవారు న్యూజిలాండ్ గవర్నమెంట్లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ కింద పెద్ద ర్యాంకులో ఇచ్చింది, ఫైనాన్స్ గ్రాంట్ చేసింది. ఇంకా పైకి తీసుకెళ్ళాను. ఎందుకు? ఇచ్చింది నేను అది మర్చిపోకూడదు జనాలు. సో మాహేశ్వరి అనే దేవతను ఉపాసన, ఇది 2 రకాలుగా ఉపాసన చేయొచ్చు. మాహేశ్వరి అనే దేవతను ఉపాసన చేసి ఇది 2 రకాలుగా ఉపాసన చేయొచ్చు. లలితా సహస్రనామంలో మాహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అని ఒక లైన్ ఉంది. దీన్ని సంపుటీకరణ చేసి, అంటే ప్రతి లైన్కి 365 లైన్లు ఉంటాయి. ప్రతి లైన్కి ముందు వెనక పెట్టి చదవాలి. ముందు వెనక. ఉదాహరణకి
మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృప్రియ శ్రీమాత శ్రీ మహారాజ్ని